యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జీఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సరిజేయువాడాయనే ఓ క్షమించు వాడాయనే సరిజేయువాడాయనే ఓ ప్రేమించు వాడాయనే నా స్నేహితుడాయనే ఓ ప్రేమించు వాడాయనే నా స్నేహితుడాయనే ఓ క్షమించు వాడాయనే సరిజేయు వాడాయనే మన్నించు నా పాపముల్ తొలగించు నా దోషముల్ ఓ మన్నించు నా పాపముల్ తొలగించు నా దోషముల్ దోషిని నేను దేవా నిర్దోషిగా చేయుమా ఓ దోషిని నేను దేవా నిర్దోషిగా చేయుమా ఓ క్షమించు వాడాయనే సరిజేయు వాడాయనే ఓ ప్రేమించు వాడాయనే నా స్నేహితుడాయనే ఓ ప్రేమించు వాడాయనే నా స్నేహితుడాయనే ఓ క్షమించు వాడాయనే సరిజేయు వాడాయనే పరవాసియగు దేవుడు పరిశుద్ధుడగు యేసుడు పరవాసియగు దేవుడు పరిశుద్ధుడగు యేసుడు నా కొరకే బలియాయనే తన రక్తమును గాచెనే ఓ నా కొరకే బలియాయనే తన రక్తమును గాచెనే ఓ క్షమించు వాడాయనే సరిజేయు వాడాయనే ఓ ప్రేమించు వాడాయనే నా స్నేహితుడాయనే ఓ ప్రేమించు వాడాయనే నా స్నేహితుడాయనే ఓ క్షమించు వాడాయనే సరిజేయు వాడాయనే ఆలించు నా ప్రార్థనా తొలగించు ఆవేదన ఓ ఆలించు నా ప్రార్థనా తొలగించు ఆవేదన
వెలిగించుమా నా ఆత్మదీపంబును ఓ కడవరకు వెలిగించుమా నా ఆత్మదీపంబును ఓ క్షమించు వాడాయనే సరిజేయు వాడాయనే ఓ ప్రేమించు వాడాయనే నా స్నేహితుడాయనే ఓ ప్రేమించు వాడాయనే నా స్నేహితుడాయనే ఓ క్షమించు వాడాయనే సరిజేయు వాడాయనే సరిజేయు వాడాయనే సరిజేయు వాడాయనే సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ వాక్కు చేత మమ్మను బలపరచుము, మా హృదయమును తృప్తిపరచుము. నీ రాకకై, నీ రెండవ రాకకై మమ్మల్ని సిద్ధపరచు. నీకే ఘనత, మహిమ, ప్రభావం సమర్పిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పేరేంటి? వండర్ఫుల్ గాడ్. ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు. ఆయన మనం మధ్యన ఆశ్చర్య కార్యములు చేయువాడు. యేసుక్రీస్తునికే మహిమ కలుగుగా. ప్రతిదినం ప్రతి గంట ప్రతి నిత్యము ఆశ్చర్య క్రియలతో ఆశ్చర్య కార్యములతో తన ప్రజల మధ్య ఆయన నివాసము చేయుచుండని బైబిల్లో రాయబడింది. ప్రతి నిమిషం ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ప్రతి గడి ఆశ్చర్య క్రియలు జరిగిస్తున్నాడు. ప్రతిదినం ఆశ్చర్య కార్యములతో తన బలమైన బాహుతో తన నమ్ముకున్న బిడ్డలు నడిపించను అని బైబిల్లో ఉంది. ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఆశ్చర్య క్రియలతో నడిపించను. ప్రతి దినం ఒక ఆశ్చర్య కార్యం, ప్రతి గడియ ఒక ఆశ్చర్య కార్యం. బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చూస్తే అన్ని ఆశ్చర్యాలే. యేసు రక్తం ఇచ్చారు. అందుకే చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే, జీవము గలవాడు, ఇప్పుడు జీవించుచున్నవాడు. అమ్మమ్మమ్మ, జీవము గలవాడు, ఇప్పుడు జీవించుచున్నవాడు. ఓ చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే, చాలా చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే. ఆయన చిత్రములు చేయువాడు. యేసురాజుకు మహిమ కలుగునుగా. నీ జీవితంలో ఏం చిత్రాలు చేయలేదా? ఇక్కడ కూర్చున్న వారందరి జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసినాడు. మనము రక్షణ పొందుటే ఒక ఆశ్చర్యం. యేసుక్రీస్తునికే మహిమ. మనం మారు మనసు పొందడమే ఒక ఆశ్చర్యం. చాలామంది సాక్ష్యం ఇస్తున్నారు, అసలు నేను గుడికి వచ్చే మనిషిని కానయ్య గారు. ఏమనుకుంటున్నారు? సంగతి, పాత సంగతి ఏమనుకుంటున్నారు? రక్షణ పొందకముందు నాతో మాట్లాడడానికి భయపడేవారు, మా ఇంటివారు. నా స్నేహితులు నాతో తిరగడానికి భయపడేవారు, నాతో స్నేహం చేయడానికి భయపడేవారు అని అంటున్నారు చాలామంది. నేను మారుమనసు పొందడమే ఒక ఆశ్చర్యం. నేను దేవుని నమ్ముకోవడమే ఒక ఆశ్చర్యం. ఆయన ఆశ్చర్యక్రియలతో నన్ను రక్షించినాడు. ఈరోజు నీవు ఆలయమునకు వస్తున్నావు. ఇది ఆశ్చర్యం కాదా? కొన్ని సంవత్సరాల వెనుక నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఎక్కడున్నావు? కొన్ని సంవత్సరాల క్రితం నీ స్నేహం ఏమిటి? నీ పరిస్థితి ఏంటి? నీ మాట ఏంటి? నీ బాట ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఉదయం నుంచి రాత్రి వరకు. ఇప్పుడేంటి మరి? పొద్దు నుంచి రాత్రి దాకా యేసయ్యే, ఇంకేం లేదు. యేసు రక్తమే క్షయం. ఎంత ఆశ్చర్యం ఇది! తూర్పునకు పడమరకు ఎంత దూరమో
ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచేశాడు మనకి. మనము వెనుకకి తిరిగి చూస్తున్న వారి వలె ఉన్నాం, వెనుక నుండి ముందుకు చూస్తున్న వారి వలె ఉన్నాం. సంబంధం లేని జీవితం. పాత జీవితమునకు వెనుకటి జీవితమునకు ఇప్పుడున్న జీవితమునకు సంబంధం ఏమైనా ఉన్నదా? లేదు. అది చీకటి, ఇది వెలుగు. అది అబద్ధం, ఇది సత్యం. అది మోసం, ఇది నిజం. యేసు రక్తమే జయం. అది అసత్యం, ఇది సర్వసత్యం. మన జీవితమును అద్భుతముగా మార్చివేసినాడు. మన బలహీనతలను ఆయన తన శక్తితో నింపివేసినాడు. మన మరణమును తీసివేసి జీవముతో నింపేశాడు. యేసుక్రీస్తునికే మహిమ కలుగుగా. మరణ పాత్రులు కాదు మీరు. మరి ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు? టైఫాయిడ్కి పాత్రలమా? డెంగ్యూకి? ఎవరు మనము? మనము జీవమునకు పాత్రలమై ఉన్నాం. యేసుక్రీస్తునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని జీవములో మనము పాలు పొంది ఉన్నాం. ఆయనలో నుండి జీవము మనలోనికి వస్తుంది అని వాక్యంలో రాయబడింది. ఆయనలో అంటు కట్టబడిన ద్రాక్ష తీగలమై ఉన్నాం. ఆయనలో నుండి జీవం వస్తుంది మనలోకి, ఆయనలో నుండి శక్తి వస్తుంది మనలోకి, ఆయన నుండి కృప వస్తుంది మనలోకి, ఆయన నుండి ఆ పరిశుద్ధత వస్తుంది మనలోకి. ఆయనలో నుండి జీవము మనలోనికి వస్తుంది, వెలుగు మనలోకి వస్తుంది, సత్యం మనలోకి వస్తుంది. నేను అడ్డుకట్టబడిన ద్రాక్ష తీగలమై ఉన్నా. భయపడవద్దు మీరు. బలహీనతలు వస్తాయి, మనకి సమస్యలు వస్తాయి, కష్టములు వస్తాయి, రోగములు వస్తాయి. అవి శాశ్వతంగా మనతో ఉండవు. సాయంకాలం ఏడుపు వచ్చి ఎప్పటిదాకా ఉంటుందట? రాత్రి అంతా ఉండినను మళ్ళీ ఉదయమున సంతోషము కలుగును. ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుని బిడ్డలకట, దేవుని బిడ్డలకు ఒకసారి గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు విశ్వాసం వచ్చిన ప్రతి వారికి సాయంకాలపున ఏడుపు వచ్చును. నేను దేవుని నమ్ముకొని ఇంతవరకు నాకు ఏం రోగం రాలేదు, ఏం కష్టం రాగలేదు, అసలు ఒక్క సమస్య కూడా రాదన్న వాళ్ళు చాలా ధన్యులు. మేము ఉన్నారేమో నాకు తెలియదు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సాయంకాలపున ఏడుపు వస్తుంది. దావీదు మహాభక్తుడు అంటున్నాడు. సాయంకాలం అంటే ఏమొస్తుంది? దేవుని బిడ్డలకి, దేవుని భక్తులకి ఏమొస్తుంది? సాయంకాలం అవుతుంది. ఈ ఆత్మీయ జీవితంలో సాయంకాలం అవుతుంది. ఆత్మీయ జీవితంలో కూడా సాయంకాలం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. చీకటి తెరలు కమ్ముతాయి, చీకటి కమ్ముకుంటుంది, దుఃఖము ఆవరిస్తుంది. ఓహో, రాత్రంతా ఏడుస్తున్నాం, రాత్రంతా దుఃఖపడుతున్నాం, రాత్రంతయు బాధపడుతున్నాం, రాత్రంతయు వేదన అనుభవిస్తున్నాం. కన్నీరు కన్నీరు నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అంటున్నాడు భక్తుడు. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. దేవుడు తన బిడ్డల యొక్క విశ్వాస జీవితంలో ఏం చేస్తున్నట? నువ్వు ఎన్ని శ్రమలైనా పడయా, అది తర్వాత సంగతి. కానీ నువ్వు ముందు పరిశుద్ధులో కావాలా. యేసు రక్తమే జయం. ఆయన కావాల్సింది అది. తన బిడ్డలు దేవుని రాజ్యము కొరకై పట్టబడినవారు, పరలోక రాజ్యము కొరకై నియమించబడినవారు, ఆయన అనుకున్న ప్రతి వారు పరిశుద్ధులు కావాలి. అదొకటి ఆయన చిత్తం. ఇవి ఎన్ని శ్రమలైనా పడు, కానీ నేను పరిశుద్ధ పరిశుద్ధే దేవుని చిత్తం. ఈ భూలోక శ్రమలన్నీ కలిపి తన బిడ్డలు ఏం చేస్తున్నాయి? పరిశుద్ధపరుస్తున్నాయి, మస్టు తొలగించేస్తున్నాయి, విశ్వాసం లోపములు సవరిస్తున్నాయి. అందుకని ఎవరికి కావలసినంత శ్రమలను ఆయనే ఇబ్బందుల కొలిమిలో వారిని వేస్తున్నాడట. మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, సంతోషించి ఆనందించండి. ఎందుకంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. యేసు రక్తమే. మన జీవితంలో ఆయన చేతిలో ఉన్నవి. తన పిల్లల్ని ఎట్లా పెంచాలని తెలుసు. బైబిల్లో యెషయా గ్రంథంలో రాయబడింది, పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని. పిల్లల్ని కని గాలి కొంది పెట్టలే. నేను ఏం చేసినా పిల్లలు కని చాలామంది బజార్లలో తెస్తాను, చెత్త కుప్పలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, రోడ్ల మీద బారేసి వెళ్ళిపోతున్నారు రాత్రిపూట. అయ్యో పాపం, ఎంత భయంకరమైన సంగతి. పిల్లల్ని కనేసి ఎక్కడో మురికి కుప్పల్లో బారేసి వెళ్ళిపోతున్నారట. పొద్దున్న లేచి మున్సిపాలిటీ వారు వారిని
తెలుసుకొని తీసుకుపోయి అనాథాశ్రమంలో అక్కడ ఇక్కడ వాళ్ళు పెట్టి పెంచుతున్నారు. గవర్నమెంట్ పోషిస్తుంది వారు. ఇదా దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లల్ని నేను కూడా అన్నాను, కానీ పిల్లల్ని కని పెంచి ఏం చేస్తున్నా, వారిని పెద్దవారినిగా గొప్పవారినిగా చేస్తున్నాను. ఇది దేవుని యొక్క ఆలోచన. పిల్లలను గొప్పవారినిగా చేయుట దేవుని చిత్తం. యేసు రక్తమే ఇచ్చే. చాలామంది ఇద్దరు మనం అప్పుల పాలైపోయారు. ఎవరి కోసం? పిల్లల కోసం. ఎవరి కోసం? పిల్లల్ని పెంచడానికి, డాక్టర్లు చదివేయడానికి, ఇంజనీర్లు చదివేయడానికి, వాళ్ళకి పొలాలు కొనడానికి, వాళ్ళకి ఇళ్ళు కొనడానికి, వాళ్ళకి వస్త్రాలు కొనడానికి, వాళ్ళ చదువుల కోసం, వారి రోగాల కోసం వాళ్ళు పెట్టి 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 పై డబ్బులు పెట్టి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వాళ్ళని ఏ విధముగా సరే ఒక మంచి స్థితికి తీసుకొని రావాలని వీరు దరిద్రులైపోతున్నారు పిల్లల కోసం. మంచివాడు తన పిల్లలను ఆస్తికి కత్తలుగా చేయనని బైబిల్లో రాయబడి ఉంది. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి తిని అని ఎంత చక్కగా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనకొక తండ్రి ఉన్నాడండి. ఆయన తన పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ఆయనకు తెలియదా? మనకొచ్చే కష్టాలు ఆయనకి తెలియదా? మనకొచ్చే రోగములు ఆయనకి తెలియదా? మనకొచ్చే ఇబ్బందులు ఆయనకి తెలియదా? మనకొచ్చిన బాధలు ఆయన ఎరగడా? మనకి విశ్వాసము చాలాసార్లు కోల్పోతున్నాం. ఎక్కడో ఉన్నాడు దేవుడు, సియోను కుమారి, దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకొనుచున్నది అనుంది బైబిల్లో. కానీ తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? వారైనా మరచుదు, కానీ నేను నిన్ను మరవను. ఇది దేవుని యొక్క వాగ్దానం తన బిడ్డల. కనుక సాయంకాలం ఏమొస్తుంది? ఏడుపు రాగానే దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నాం మనం. అసలు సంగతి ఏంటంటే, శిశువులట సముద్రంలో ఓడలో వెళ్తున్నారు. అప్పటిదాకా ఎక్కడలేని సంతోషము, ఎక్కడలేని మాటలు, ఎక్కడలేని జోకులు. అక్కడంతా శిశువులే ఉన్నారు. ప్రభు చేసిన అద్భుతాలు, ఆ చేపలు, రొట్టెలు వాళ్ళు తింటున్నప్పుడు ఎవడు ఏం చేశాడు అన్నీ మాట్లాడుకొని నవ్వుకుంటారు వాళ్ళు అనుకుంటా. ప్రభు చేసే అద్భుతాలు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, ఆయన చేస్తున్న క్రియలను చూసి వారు ఎంతో సంతోషించి వారి గురించి మాట్లాడుకుంటూ అంత మర్చిపోయారు లోకాన్ని. ఉండి 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 ఏమైంది? మెల్లగా తుఫాన్ మొదలైంది, గాలి మొదలైంది. ఆ యొక్క అలల చేత దోణి కప్పబడినను బైబిల్లో రాయబడింది. వెంటనే వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి నిద్రిస్తున్న ప్రభువును అడుగుతున్నారు, ప్రభువా నువ్వేలా నిద్రించుతున్నావు? లేగో, మేము నశించిపోతున్నాం, నీకు చింత మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా ప్రభువా అని అడిగారని బైబిల్లో ఉంది. అంటే మేము నాశనం అయిపోతాం ఖచ్చితంగా. అప్పటిదాకా ఎన్నో గొప్ప కార్యాలు మాట్లాడారు, ఎన్నో సాక్ష్యాలు ఇచ్చారు, ఒకరికొకరికి ఎంతో బలపరుచుకుంటున్నారు, ప్రభు నుంచి గొప్పగా చెప్పుకున్నారు. తుఫాన్ రాగానే వెంటనే మొత్తం చల్లారిపోయింది. ప్రార్థన పోయింది, వాక్యం పోయింది, దేవుని సన్నిధి మర్చిపోయారు, పరలోక సంగతి మర్చిపోయారు, బోధల సంగతి మర్చిపోయారు, అద్భుతాల సంగతి మర్చిపోయారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఎవరికి చింత లేదట? సృష్టికర్త అయిన దేవుని అడుగుతున్నారు, నీకు చింత లేదా? ఎంత లోతుగా దిగజారిపోయారు ఒక తుఫాను చూసి, ఒక గాలిని, సముద్రాన్ని చూసి. వెంటనే ఆయన గాలిని, సముద్రాన్ని గద్దించాడట. అప్పుడు అనుకున్నట వాళ్ళు, ఈయన ఎవరో, గాలి సముద్రమునకు లోబడుచున్నది, ఈయన ఎవరైనా మరి తెలియదా వాళ్ళకి? వాళ్ళకి తెలుసు. ఒకసారి అట్లా అనుకుంటున్నారు, ఒకసారి ఇట్లా అనుకుంటున్నారు. అస్థిరమైన హృదయము వారికి ఇంకా కలగలేదట, తొట్టుపడుచున్నారు. వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడే వరకు వారు తొట్టుపడ్డారని బైబిల్లో రాయబడింది. కనుక మనము దేవుని పిల్లలం. యేసుక్రీస్తునికే మహిమ. ఆయనకి తెలియకుండా మనకేది సంభవించదు, గుర్తుపెట్టుకోండి. ఆయనకు తెలియకుండా మనకేది, మన జీవితంలో ఏది జరగదు. అయితే ఒక మాట ఉంది బైబిల్లో,
సమస్తమును తన బిడ్డల కొరకై, తన్ను ప్రేమించు వారి కొరకై సమకూర్చు మేలు కొరకై, మేలు జరుగుటకై ఆయన సమకూర్చి జరిగించుచున్నాడు. తన బిడ్డలకు మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. మన జీవితంలో మేలు జరగవచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అవమానాలు రావచ్చు. అవి రుణాలా, అవి జబ్బులా, అవి కష్టాలా, అవి రోగములా, ఇబ్బందులా, ఏదైనా కావచ్చు కాక వీటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడట? మేలు కొరకే సమకూర్చి తన బిడ్డల యొక్క క్షేమము కొరకు ఆయన జరిగిస్తున్నాడు. వీటి తర్వాత గొప్ప మేలు మనకు జరగనై ఉన్నది. తన పిల్లలు కష్టములు ఉంటే దేవునికి ఇష్టం కాదు. ఎల్లప్పుడూ వారు దుఃఖభరితులు ఉంటే దేవునికి చూడలేడు, ఆయనకి ఇష్టము కాదు. మీరు ఇప్పుడు దుఃఖించుచున్నారు, నేను మరలా మిమ్మల్ని చూసేదాను, అప్పుడు మీరు సంతోషించేదారు, మీ దుఃఖము సంతోషమగును తన శిష్యులకు చెప్పాడట. ఇప్పుడు దుఃఖిస్తున్నారు మీరు, మరలా చూస్తాను మిమ్మల్ని, అప్పుడు మీరు సంతోషిస్తారు, మీ దుఃఖము సంతోషమగును. దుఃఖించుచున్న వారులారా మీరు ధన్యులు, దుఃఖించుచున్న వారు ఓదార్చబడుతురు. యేసుక్రీస్తునికే ఓదార్పు పొందుదురు. దుఃఖించుచున్న మీకు ఓదార్పు ఉన్నది కనుక సాయంకాలమున ఏడుపు మొదలై రాత్రి అంతా ఉంటున్నది. రాత్రి గడియాలలో నడుస్తున్నారు దేవుని బిడ్డలైన వారు. దేవుని బిడ్డలైన వారు రాత్రి చీకటి గడియల్లో నడుస్తున్నారు. గాఢంధకారపు లోయలో నేను సంచరిస్తున్నా, కానీ ఈ అపాయమునకు నేను భయపడను, యేసు రక్తమే జయం. మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనమైన సంతానమై ఉన్నాం. మనము దుఃఖించుట దేవునికి ఇష్టము కాదు. దేవుని పిల్లలు దుఃఖపడటం దేవునికి ఇష్టము కాదు. మన దుఃఖం ఆయనకి తెలిసే ఉన్నది, మన వేదన ఆయన తెలుసుకొని ఉన్నాడు. ఆయన తన పిల్లల యొక్క క్షేమమును కోరేవాడని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. సాయంకాలమున ఏడ్పొచ్చి రాత్రి అంతయు ఉన్నది. దావీదు భక్తుడు అంటున్నాడు, రాత్రంతా నేను ఏడుస్తున్నాను, రాత్రంతయు దుఃఖపడుతున్నాను. కానీ ఎన్ని గంటలు చీకటికి పగలుకి ఎంత తేడా? 12 గంటలు వెలుగట పగలు, 12 గంటలు చీకటి. ఏడుపు ఎన్ని గంటలు ఉంది మరి? రాత్రంతా ఉన్నదంటే 12 గంటలు ఏడుపు ఉంది. ఎంతవరకు ఉంది ఏడుపు? 12 గంటలు ఏడుపు. మరి తక్కిన 12 గంటలు ఏంటి? ఉదయం రాగానే సంతోషము కలిగాను, ఉదయమున అత్యంత ఏడుపు ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నీ జీవితంలో ఉదయము తప్పకుండా వస్తుంది. చీకటితో, బాధతో, దుఃఖముతో, వేదనతో, బలహీనతతో, అవమానంతో నీవు మరణించుటకు దేవుని చిత్తము కాదు. నీవు మంచి దినములు చూస్తావు. యేసుక్రీస్తునికే మహిమ. అయితే నీతిమంతులట దుర్వార్తకు భయపడరు. శక్తిహీనుల దేవుడాయనే, బలహీనుల బలమాయనే, సొమ్మసిల్లుచున్న వారిని ఆదరించు దేవుడాయనే, సొమ్మసిల్లుచున్న వారిని ఆదరించు దేవుడాయనే. సాగిపోవు దినములన్నీయు, సాగిపోవు దినములన్నీయు పాడి కీర్తించి కొనియాడెదన్, పాడి కీర్తించి కొనియాడెదన్. శక్తిహీనుల దేవుడాయనే, బలహీనుల బలమాయనే, సొమ్మసిల్లుచున్న వారిని ఆదరించు దేవుడాయనే, సొమ్మసిల్లుచున్న వారిని ఆదరించు దేవుడాయనే. సాగిపోవు దినములన్నీయు, సాగిపోవు దినములన్నీయు పాడి కీర్తించి కొనియాడెదన్, పాడి కీర్తించి కొనియాడెదన్.
బంధించబడిన వారి విడుదలాయనే, అంధకారమందు వెలుగు దీపమాయనే. బంధించబడిన వారి విడుదలాయనే, కనిపెట్టు ప్రాణమా కలదింక నా నిరీక్షణ. ఓ కనిపెట్టు ప్రాణమా కలదింక నా నిరీక్షణ. సాగిపోవు దినములన్నీయు, సాగిపోవు దినములన్నీయు, పాడి కీర్తించి కొనియాడెదం, పాడి కీర్తించి కొనియాడెదం. శక్తిహీనుల దేవుడాయనే, బలహీనుల బలమాయనే. సొమ్మసిల్లుతున్న వారిని ఆదరించు దేవుడాయనే, సొమ్మసిల్లుతున్న వారిని ఆదరించు దేవుడాయనే. సాగిపోవు దినములన్నీయు, సాగిపోవు దినములన్నీయు, పాడి కీర్తించి కొనియాడెదన్, పాడి కీర్తించి కొనియాడెదన్. సర్వశక్తియో మిక్కిలి కనికరంగల పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. నువ్వు నమ్మదగిన దేవుడవు, మాపై ఆశీర్వాదపు జలులు కురిపించేవాడు. దీవించుటకే మమ్మల్ని ఎన్నుకున్నావు, ఆశీర్వదించుటకే మమ్మల్ని పిలిచావు. యేసయ్యా, మంచి దేవుడవు నీవు, నమ్మదగిన దేవుడు నీవు. తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా ప్రేమిస్తున్నావు. మా కన్నీళ్ళు తుడుస్తున్నావు, మా సమస్యలు తీరుస్తున్నావు, మా రోగాలు బాగు చేస్తున్నావు. నాయనా, నీ వంటి దైవాన్ని మేము ఎక్కడ చూడగలం? నీ వంటి దేవుణ్ణి మేము ఎక్కడ కనుగొనగలం? పరిశుద్ధుడా, నీ మెల్లనైన స్వరాన్ని మేము వింటున్నాం. మేము విని ఇశ్రాయేలు ప్రజల వలె కోపం పుట్టించక నాయన, నీ దీవెన ఆశీర్వాదాలు పొందే కృప మాకు దయచేయి. యెహోషువ కాలేబుల వలె, నీ ప్రవక్తల వలె నాయనా, సమూయేలు వలె నీ మాట వినగలిగే కృప చెవులు మాకు దయచేయి. ఆయన ఎంతమంది దుష్టుని పీడతతో ఎంతమంది పీడింపబడుతున్నారో వారందరినీ విడిపించండి. రోగాలు బాగు చేయండి, బలహీనతలు తొలగించండి. నరాల బలహీనత నడి నెత్తి మొదలు అరికాల వరకు ప్రతి అవయాన్ని ముట్టి స్వస్థపరచు ప్రభా. ప్రతి రోగము తొలగిపోవాలి, ప్రతి బలహీనత తొలగిపోయి, ప్రతి నొప్పి తొలగిపోను గాక. యేసు నామమున ప్రతి అవయవంలో స్వస్థత శీఘ్రముగా లభించును గాక. అవును, మా పాపముల కొరకు, మా రోగముల కొరకు దెబ్బలు తిన్నావు. నీ నామను ప్రార్థిస్తున్నాం. నీ రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించాను ప్రభా. ఈ సమయంలో నీ బిడ్డల యొక్క రోగాల కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి రోగమును యేసు నామమున శపిస్తున్నా. దైవ శక్తి ప్రతి శరీరమును ప్రవేశింపి ఆ యొక్క రోగములను తొలగించును గాక. దయ్యములు వెళ్ళిపోను గాక, దురాత్మలు వెళ్ళిపోను గాక, రోగములు కలిగి చీకటి శక్తులు పారిపోను గాక. దేవుని బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నా. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల ఇప్పుడే. ప్రతి తలనొప్పి మాయమైపోను గాక. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలకు విడుదల యేసు నామమున కలుగును గాక. అయా, నీకు వందనములు, స్తోత్రములు. నీవు స్వస్థపరచువాడవు, నీవు విడిపించువాడవు, నువ్వు బాగు చేయువాడవు. నీ కొరకు ఎదురు చూస్తున్నావు. నీ రాకకై మమ్మనందరినీ ఆయత్తపరచుము. ఘనత నీకు చెల్లిస్తున్నాం, మహిమ నీకు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యం ముందు నిలిచుండే కృప మా అందరికీ దయచేయము. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.